హాయ్ అండి. మనము బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. 40 సైజ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ మధ్య భాగం నుంచి కిందికి తీసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ వచ్చి 14.5 ఉంది. ఇక్కడ వచ్చి 19 ఉందండి. కింద నడుం భాగం వచ్చి 15.5 ఉంది. ఇప్పుడు మనం కి 15.5 తీసుకోవాలండి. పైన ఖర్చు కోసం పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ లెక్కన 15.5 తీసుకోవాలి. 19లో హాఫ్ 9.5 అండి. ఇక్కడ 15.5 ఉంది కదా, 16 తీసుకుందాం. 16లో హాఫ్ 8. ఇప్పుడు మనం మార్క్ చేసుకుందామండి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుందామండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కట్ చేయాలండి. ఒకసారి కటింగ్ రాంగ్ అయిందంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇది మెజర్మెంట్ అండి. మనం ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము. నెక్ వచ్చి ఇక్కడ 2.5 తీసుకుందామండి. ఇక్కడ షోల్డర్ సైజ్ వచ్చి 2.5 ఉందండి. 3.5 తీసుకుందాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా. సంక పొడవు వచ్చి 6 ఇంచెస్ తీసుకుందాము. నెక్ పొడవు అనేది మనం పొడవులో తీసుకోవచ్చు, క్రాస్లో తీసుకోవచ్చు అండి. మనకి ఎలా ఈజీ అనిపిస్తే అలా తీసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద టేప్ పెట్టాలండి. 10 ఇంచెస్ ఉంది నెక్. క్రాస్ తీసుకుంటే 11 వచ్చిందండి. అయితే కరెక్ట్గా మనకు మెజర్ తెలియాలి అంటే, కన్ఫ్యూజ్ కాకుండా బిగినర్స్కి ఏం చేయాలి అంటే,
ఇక్కడి నుంచి ఇక్కడికి పైపింగ్ వేస్తాం కాబట్టి పావించి తీసుకుందామండి. ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఇక్కడ 2.5 ఇంచులు తీసుకుందామండి వెడల్పు. పైన 2.5 తీసుకున్నాము నెక్ వెడల్పు, కింద 2.5 తీసుకున్నాము. ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి. ఈ కార్నర్ నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. మనం కస్టమర్ యొక్క మన బ్లౌజ్ సైజుని చూసి చేసుకోవాలి. ఇలా క్రాస్గా గీసుకోవాలి. అయితే ఈ లైన్ అనేది కొంచెం ఇలా క్రాస్ చేసుకోవాలండి, కొంచెం 1/2 ఇంచు. అలా అయితే నెక్ మనకు మంచిగా రౌండ్గా వస్తుందండి. లేదు అంటే మీ దగ్గర కరువు స్కేల్ ఉన్న మంచిగా రౌండ్ తీయొచ్చండి. ఇప్పుడు మనము సంక భాగాన్ని కట్ చేసుకుందామండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా వెనక్కి తీసుకుందామండి క్లాత్. ఇక్కడి నుంచి క్రాస్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ లోపల సైడ్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఈ క్రాస్ అనేది కరువు స్కేల్తో ఇలా గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత కాస్త మనం గీసుకున్న లైన్కి 1/2 ఇంచ్ అనేది ఇలా రావాలండి. ఇలా సంక భాగాన్ని గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్ మెజర్మెంట్ అండి నడుం భాగము. అయితే 1/2 ఇంచ్ మనము ఇక్కడ ఎక్కువ కుట్లకు తీసుకుంటాం కదండి, డాట్స్ వేస్తాం కదా, ఇక్కడ డాట్స్ ఈ నెక్కి పక్కకు 1 ఇంచ్ తేడాతోటి రావాలండి. 4 ఇంచెస్ తోటి పొడవు కూడా మనం కుట్టే నెక్ సైజుని బట్టి తీసుకోవాలండి. డీప్ నెక్ కదా, అంత పొడవు అవసరం లేదు. 4 అవసరం లేదు, 3.5 ఇంచెస్ తీసుకోవాలి.
ఇది బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ అండి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు దీంతో మనం ఫ్రంట్ భాగాన్ని కూడా దీంతో పాటుగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడిక్కడ చిన్న టాకాలు ఇవ్వాలండి, కచ్చికలు. ఇటువైపుకు తిప్పుకొని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగం మనం మెజర్మెంట్స్ తీసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. అదేలాగా ఇప్పుడు చూద్దాము. వెనుక భాగాన్ని కట్ చేసిన క్లాత్ని ఇలా వేసుకొని ముందు భాగం కొలతలు తీసుకుందామండి. ఎలా తీసుకోవాలో చూడండి. ఫ్రంట్ నెక్ 5.5 ఉందండి స్ట్రైట్లో, క్రాస్లో అయితే 6.5 ఉంది. ఇలా మనం కట్ చేసుకున్న క్లాత్కి పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా చూద్దామండి. ఇలా చూసినప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకు సెట్ అవ్వదు ఇలా. కానీ ఇక్కడ తీసుకోవచ్చండి, ఈ సైడ్ భాగానికి తీసుకుందాం. ఇలా పెట్టి ఇక్కడికి ఉంది, ఇది ఒక 1/2 ఇంచ్ సైడ్ డాట్. ఇది 4 డాట్స్ బ్లౌజ్ అండి. 4 డాట్స్ వేసి కుడదాం, కస్టమర్ బ్లౌజ్ అలాగే ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్ చేసుకుందాం క్లాత్ని. ఇలా క్రాస్ చేసుకొని క్లాత్ అయితే కొంచెం చూస్తూ కట్ చేసుకోవాలండి. ఇష్టం వచ్చినట్టుగా మనం కట్ చేస్తే తర్వాత క్లాత్ మిగలదు, సరిపోదు బ్లౌజ్కి. ఇలా క్రాస్లో వేసుకోవాలి మనం. ఇట్లా చూడండి, బ్లాక్ ఉండటం వల్ల సరిగా కనబడుతుందో లేదో అండి, చూడండి. మనం ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ వదిలేసుకుందామండి. 1/2 ఇంచ్ పైన ఖర్చుకి 5.5 నెక్ ఉంది కదా, కింద 1/2 ఇంచ్ 6 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని క్లాత్ మనం కొంచెం కిందికి ఇలా క్రాస్ అనుకుందాము. ఇప్పుడు స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుందామండి. తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇలా గీద్దాము. ఇప్పుడు
ఈ షోల్డర్ ఇది సమానంగా గీద్దామండి. ఓవరాల్గా ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ ఈ డాట్స్ వేసిన భాగం ఉంటుంది కదండి, ఇక్కడ ఎంత ఉంది అనేది చూద్దాం కొలత. ఇక్కడ మిడిల్ భాగం నుంచి మధ్య భాగం నుంచి ఈ కప్ సైజ్ అనేది మనకు కరెక్ట్గా రావాలంటే మనం ఇక్కడ కూడా కొలత తీసుకోవాలండి. ఈ క్రాస్ అనేది కొంచెం క్లాత్ అటు ఇటు కాకుండా 13 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నుంచి 13 ఇంచెస్, హాఫ్ ఇంచు కింద మెజర్మెంట్స్ అండి. ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఒక డాట్ ఉంటుంది కదండి ఇక్కడ కింద ఖర్చు కుట్లకండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మనం క్రాస్ లోపలికి అందుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ నుంచి హాఫ్ ఇంచు, 1 ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు. త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి. ఇక్కడ ఇక్కడ 4.5 ఇంచెస్ మధ్యలో, కింది నుంచి 1.5 ఇంచ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్, 2 ఇంచెస్ పొడవుతోటి ఇక్కడ డాట్ వేసుకుందామండి. ఈ కార్నర్కి ఇలా క్రాస్ ఇలా రావాలండి ఈ డాట్ అనేది. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ వేద్దామండి మనం డాట్. పైకి వెడల్పుగా, కిందికి వస్తుంటే సన్నగా రావాలండి కుట్టేటప్పుడు. స్కేల్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది లైను. మనం ఎలా గీసినా స్టిచ్చింగ్ మాత్రం వంకర కాకుండా కుట్టు అనేది స్ట్రైట్గా చక్కగా రావాలి. సైడ్ డాట్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి.
ఇప్పుడు కట్ చేసుకుందామండి. మన దగ్గర ఇలా ఉంటే మాత్రం ఇలా మార్క్ చేసుకోవచ్చండి. ఇది క్రాస్ రాకుండా ఉండాలి అంటే మనం ఇలా స్కేల్ పెట్టుకొని ఇలా గీయాలండి. పర్ఫెక్ట్గా వస్తుంది ఇది. ఇలా గీయడం వల్ల యూజ్ ఏముంటుంది అంటే మనం ఎక్కడి నుంచి ఎంతవరకు కుట్టేసుకోవాలి అనేది తెలుస్తుందండి. దీని మీద ఈ లైన్స్ అనేవి పడతాయి. అన్నిటికీ అలాగే గీసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి. ఈ మిగిలిన క్లాత్లో 2 హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి 2 హ్యాండ్స్ తీసుకుందాము. జాయింట్ పీసులు లేకుండా వస్తుందండి. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకుంటూ కట్ చేయాలండి. ఎందుకంటే కస్టమర్ తక్కువ ఇస్తారండి క్లాత్, అన్నిటికీ సరిపోవు కదా. కొంచెం సైజ్ చూసుకున్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కింది భాగాన్ని కూడా చూడాలండి. ఇది ఎక్కడికి ఉంది క్లాత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకు వదలాలి మార్జిన్. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇలా క్రాస్ కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇటు హాఫ్ వదిలేయాలి. ఇలా గీసుకొని ఇలా గీసుకున్న తర్వాత కట్ చేయాలండి హ్యాండ్స్. ఇలా చిన్న టక్ ఇవ్వాలండి. ఇలా ఇచ్చిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనం సేప్ పట్టీలు అనేవి తీసుకోవాలి. సేప్ పట్టీలు అనేవి 4 తీసుకోవాలండి. 4కి క్లాత్ సరిపోకపోతే మరి ఏదైనా క్లాత్ ఉన్నా తీసుకొని కొంచెం సేప్ పట్టీ అనేది మందం వేసుకోవాలి. బ్లౌజ్ స్టిఫ్నెస్గా కోసం వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ క్రాస్లు పోవడానికి మార్జిన్ కొట్టాలి. ఇలా మార్జిన్ కొట్టుకున్న తర్వాత ఈ చివరి నుంచి మనం ఇలా క్రాస్ కొట్టుకోవాలి. లైన్
సేపటి సైజ్ తీసుకుందామండి. సేపట్టీలు ఎలా ఉంటాయంటే ఒకటి పొడవు ఎక్కువ ఒకటి పొడవు తక్కువగా ఉంటుందండి. మనం కనుక సైజ్ తక్కువది ఇలా కొలుసుకోకుండా పోతే సైజ్ తక్కువది తీసుకున్నామంటే క్లాత్ సరిపోదు. ఇలా రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది అనేది. చిన్నగా ఉన్నది వదిలేసి పెద్ద దాంతో మనం సైజ్ తీసుకోవాలండి. పైన కింద హాఫ్ ఇంచు మార్జిన్ వదలాలండి. ఇలా లెంత్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు లెంత్ ఎక్కువ తీసుకోవాలండి. ఈ క్రాస్కి మనం జాయింట్ వేసుకోవచ్చు క్లాత్. ఇలా గీసుకున్నాం కదండి. సైడ్ పట్టీలండి. ఈ క్లాత్లో నుంచి కూడా మరో 2 సేప్ పట్టీలు తీసుకుందామండి. ఈ చివర కూడా ఇట్లా వచ్చింది క్లాత్ కాబట్టి మనం చిన్న జాయింట్ వేసుకోవచ్చండి. క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సేప్ పట్టీలు కూడా రెడీ అయినాయి. బ్యాక్ భాగం అండి ఇది. ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ భాగం, ఇది ఫ్రంట్. ఇలా కట్ చేసుకున్నాం కదండి. తర్వాత సేప్ పట్టీలు, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందామండి. క్లాత్ అయితే ఐరన్ చేసి పెట్టుకున్నామండి. చాలా తక్కువగా ఉంది క్లాత్. ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది కదండి. మనం ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది కదా, ఈ చిన్న బార్డర్ నుంచి మనం జాయింట్ చేద్దామండి క్లాత్ తీసుకొని. రెండు ఉక్సులు ఉన్నాయి. ఇలా కట్ చేసుకోవాలండి. నాలుగు భాగాలకు 4 భాగాలు జాయింట్ వేసుకుంటే హ్యాండ్స్ సరిపోతాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం.
ఇక్కడ నెక్ భాగం అయితే కట్ చేసుకోవద్దండి. మనం జాయింట్ లైనింగ్ కుట్టిన తర్వాతనే కట్ చేసుకోవాలి. రెండు నెక్కులు ఒకేసారి కట్ చేసుకుంటే కొంచెం క్లాత్ అటు ఇటు జరిగి నెక్ అనేది కరెక్ట్గా రాదండి. దాని పొజిషన్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ భాగంలో ఫ్రంట్ భాగం దిద్దాము. ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం తగ్గిపోతుంది కదండి క్లాత్. ఏం చేయాలి అంటే ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి క్లాత్. ఇక్కడ తక్కువ పడుతుంది కదండి. ఈ కటింగ్లో వచ్చిన పీస్లు ఇక్కడ జాయిన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుందండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడే జాయింట్స్ పడతాయండి. క్లాత్ సరిపోనుంటే ఏ జాయింట్స్ పట్టవు. సేప్ కటింగ్ కూడా అయిపోయినాయండి. బ్లౌజ్ కంప్లీట్ అయింది కటింగ్. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్. సేప్ పట్టీలు, హ్యాండ్స్ మనం పైపింగ్ వేసి కుడతాం కాబట్టి దీనికి నెక్ పీస్ తీయని అవసరం లేదు. నడుముకి కింద పట్టి తీయని అవసరం లేదు. ఇది ఇక్కడ కూడా పైపింగ్ వేస్తామండి కాబట్టి అవసరం లేదండి.